హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఇంగ్లీష్ కార్నర్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు పైథాన్ ప్రోగ్రామింగ్ లో నెక్స్ట్ టాపిక్ వచ్చి కామెంట్స్ ఇన్ పైథాన్ అన్నమాట. ఈ కామెంట్స్ అనేవి ఏంటి అంటే, మనం ఏదైతే పైథాన్ కోడ్ రాస్తున్నామో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి పక్కన ఎవరైతే అంటే కోడ్ చూస్తున్నారో, లేకపోతే మనమైన తర్వాత మనకి కోడ్ అనేది అర్థమవడం కోసం మనం కోడ్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ, ఆ కోడ్ ఏం చేస్తది అన్నది మనం కమెంట్స్ రూపంలో రాస్తామనమాట. కానీ ఇది ఎగ్జిక్యూషన్ అప్పుడు ఇట్ విల్ ఇగ్నోర్స్ అనమాట. అంటే ఇది ఇగ్నోర్ అయిపోతది. కానీ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి మాత్రం కోడ్ ఈజీగా అర్థమవ్వడం కోసం కమెంట్స్ అనేవి వాడతాం. ఫస్ట్ ఇందులో ఏంటి అంటే 2 టైప్స్ ఆఫ్ కమెంట్స్ అనేవి ఉన్నాయి మనకి. ఫస్ట్‌ది వచ్చేసి సింగిల్ లైన్ కమెంట్, సెకండ్ వచ్చేసి మల్టీ లైన్ కమెంట్. సింగిల్ లైన్ కమెంట్‌లో మనం హ్యాష్ ట్యాగ్ అనేది యూజ్ చేస్తాము. ఇక్కడ ఎగ్జాంపుల్స్‌లో మనం చూస్తే దిస్ ఈజ్ ఎ సింగిల్ లైన్ కమెంట్ అనేది మనకి కమెంట్ అన్నమాట. కాబట్టి మనం స్టార్టింగ్‌లో హ్యాష్ ట్యాగ్ అనేది యూజ్ చేస్తున్నాం. ఇవి ఎగ్జిక్యూషన్‌లో ఎక్కడ మనకి కనిపించవన్నమాట. అలానే ఇక్కడ మనం నేమ్ ఈక్వల్ టు అలైస్, ఏజ్ ఈక్వల్ టు 25 అది ఏం చేస్తుంది అనేది పక్కన మనం కామెంట్స్ రూపంలో మెన్షన్ చేస్తాం. ఇక్కడ మనం చూసుకుంటే దిస్ స్టోర్స్ ది నేమ్, అలానే దిస్ స్టోర్స్ ది ఏజ్ అనేది చెప్తున్నాం. అలానే మనం మల్టీ కామెంట్స్‌కి మనం వెళ్తే ఇక్కడ ట్రిపుల్ కోట్స్ యూజ్ చేస్తాం. అది సింగిల్ ఇన్వర్టెడ్ కామర్స్ అయినా పర్లేదు, డబుల్ ఇన్వర్టెడ్ కామర్స్ అయినా పర్లేదు. కానీ మెయిన్ థింగ్ ఏంటి అంటే స్టార్టింగ్‌లో యూజ్ చేస్తాం, ఎండింగ్‌లో యూజ్ చేస్తాం. కానీ సింగిల్ లైన్ కామెంట్‌లో స్టార్టింగ్ మాత్రమే యూజ్ చేస్తాం. ఇక్కడ ఎగ్జాంపుల్స్ మనం చూసుకుంటే దిస్ ఈజ్ ఏ మల్టీ లైన్ కామెంట్. ఇట్ కెన్ స్పాన్ యాజ్ మెనీ లైన్స్ యాజ్ యూ వాంట్. నీకు ఎన్ని లైన్స్ కావాలో అన్ని లైన్స్ రాసుకోవచ్చు. ఎన్నైనా రాసుకోవచ్చు. మొత్తం కోడ్‌ని ఒక పారాగ్రాఫ్ రూపంలో నువ్వు ఎక్స్‌ప్లెయిన్ చేసేయొచ్చు. కానీ ఇవే ఇన్వర్టెడ్ కామర్స్, ట్రిపుల్ కోట్స్‌లో ఉండాలి. ఇన్వర్టెడ్ కామర్స్ ఐదర్ సింగిల్ కోట్ అయినా పర్లేదు, డబుల్ కోట్ అంటే డబుల్ ఇన్వర్టెడ్ కామర్స్ అయినా పర్లేదు, సింగిల్ ఇన్వర్టెడ్ కామర్స్ అయినా పర్లేదన్నమాట. దట్స్ ఇట్ ఫర్ టుడే. థాంక్ యూ.